సారి దేవుడు మనకిచ్చినటువంటి దినమంతా కూడా కాచి కాపాడి క్షేమంగా తన సన్నిధికి నడిపించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభునామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఉన్నవాడు అనువాడు అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి సుందరుడు, 10,000 మందిలో కొరదైన వాడా అనిపిస్తుంది. దిగిరండి ప్రభు, ఈ రాత్రి కాల సమయములో మా దీన స్తుతులను మీరు అంగీకరించి సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందారు. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రభు యేసు నా రక్షకాను సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకాను సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్పయు నీవే ఓ మేలయు నీవే, అల్పయు నీవే ఓ మేలయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడన్నను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడన్నను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారే సుని వైపు
చూచెదరో పొందెదరు వెలుగు ముఖమునా. ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివా. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లోకాభోగాలపై నా నేత్రాలు శోకకుండు నాకు కృప చూపుము. లోకాభోగాలపై నా నేత్రాలు శోకకుండు నాకు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అందరు ఎక్కువ కన్నా పాటలు చేసి కొడుతున్నాం. స్తోత్ర హల్లెలూయా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినదే. నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి
కలువకు విలువను ఒసగినది యేసయ్యా. ప్రేమెంతో విలువైనది యేసయ్యా. నీ కృప తేజస్సులోని వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే. నీ ప్రేమ వర్ణింపతరమా. కరయందు నేనుండి కరయందు పడి ఉండా నరమందు దాచితివే. నన్నే పరమందు చేర్చితివే. కరయందు నేనుండి చెరయందు పడి ఉండా పరమందు దాచితివే. నన్నే పరమందు చేర్చితివే. కరుణకు కరుణను ఒసగినవే. కరుణకు కరుణను ఒసగితివే యేసయ్యా. నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా. నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా. నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా. నీ కృప ఎంతో బలమైనది. చింతరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే. నీ ప్రేమ వర్ణింపతరమా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ దేవునికి స్తోత్ర. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చిన్న మాట చదువుకొని మనం కొద్దిసేపు దైవ వర్తమానాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచూ ఉన్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచో చెప్పుచున్నాను. చదువుమన్న లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో మనం గమనించినట్లయితే పౌలు మరి అనేక సందర్భాలలో ఆయన చాలా రీతులుగా గాయపడ్డ మనిషి పౌలు. మొదటి గాయం ఏంటంటే, నేను దేవుడి సంఘాన్ని హింసించి తినే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అనేటువంటి ఒక గాయము తనకున్నది మారుమనసు పొందిన తర్వాత. అంతేకాదు
తన దేహ సంబంధులు రక్షింపబడాలనేటటువంటి ఒక వేదన తనకు ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులనై ఉండ కోరుదును. ఎంత వేదన పడుతున్నాడు దైవజనుడు ఇక్కడంటే, నా దేహ సంబంధులందరూ రక్షణ పొందాలి అనే వేదన ఉన్నది. దేవుని సంఘము సంపూర్ణ సిద్ధునికి సాగిపోవాలనే వేదన ఉన్నది. సువార్త ప్రకటించని స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్థలంలో సువార్త ప్రకటించబడాలి. చెరసాల్లో ఉన్నాడు, రేపో మాపో ఆయన తల నరికి చంపబడతాడు పౌలు, కానీ నేను స్పెయిన్ దేశానికి వెళ్ళవలసి ఉన్నది అంటాడు. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క భారము మనము గమనించినట్లయితే అనేక సందర్భాలలో అనేక రీతులుగా ఆయన కన్నీరు గారుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక సంగతిని వీరికి ఏడుచుకుంటూ చెప్పవలసి వచ్చి ఉన్నది. ఏడుస్తూ ఎందుకు చెప్తున్నాడు ఈ సంగతి అంటే, ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయంలో వారు మారు మనసు పొందడం లేదు కాబట్టి, ఎన్నిసార్లు హెచ్చరించినా గద్దించినా ఆ విషయంలో వారు మార్పు పొందడం లేదు కాబట్టి ఈ ఏడుస్తూ చెప్పవలసి వచ్చింది. కొన్నిసార్లు పౌలు బ్రతిమిలాడతాడు, కొన్నిసార్లు ఏడుస్తాడు, కొన్నిసార్లు ఆయన బెత్తము వాడతాడు. అంటే పౌలులో అనేక కోణాలు ఉన్నాయి. ఒకసారి అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభుతో సమాధాన పడండి అని ఆయన ఏం చేస్తున్నాడంట, బతిమిలాడుకొనిచున్నాడు మా ద్వారా. 5వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:20లో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవుడితో సమాధానపడుమని క్రీస్తు పక్షమున మిమ్మల్ని ఎందుకు బతిమిలాడుతున్నాడు? ప్లీజ్ అండి, దయచేసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. బతిమిలాడుకొనిచూ ఉన్నాడు అంటే ఒకసారికి బతిమిలాడంటే వాడు రిజెక్ట్ చేస్తున్న కొద్దీ మనం వెంటబడేదాన్ని బతిమిలాడాడు. పౌలు అనేక రీతులుగా పరిచయలో ముందుకు వెళ్తున్నటువంటి దైవజనుడు ఇక్కడ ఒక విషయం అంటున్నాడు, మీకు ఏడుస్తూ ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఏడుస్తూ చెప్తే తప్ప ఆ అవతల ఉన్నటువంటి వ్యక్తుల్లో మార్పు రానటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథంలో చాలామంది కన్నీరు గార్చారు. యేసు ప్రభుల వారు కూడా కొంత దూరం వెళ్ళి కన్నీరు విడిచాను అనే మాట మనం చూస్తాము. ఎందు గురించి కన్నీరు విడిచిండు అంటే అక్కడ చాలా కారణాలు చెప్పవచ్చు. ఒక కారణం నేను చెప్తాను. ఒక కారణం ఏంటంటే, శిశువులు ప్రార్థించకపోవుట చూచి మీరు మెలకువగుండి ఒక గడి అయినా నా నిమిత్తం ప్రార్థన చేయరా అని మళ్ళీ అవతలికి వెళ్ళి మరి శిశువుల నిమిత్తమైన కన్నీరు ఆడుస్తున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మనం చెప్పుకుంటున్నటువంటి ఆ మహానేత ఏ జనాంగం కొరకైతే కష్టపడ్డాడో, ఏ జనాంగం యొక్క విమోచన కొరకైనా ప్రయాసపడ్డాడో జీవితకాలం అంతా, ఆ జనాంగం వారు ఆయన మాట వినని కారణాన్ని బట్టి ఆయన మరి నాగ్పూర్లో ఒక సభలో కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏడ్చాడు భయంకరంగా. ఎందుకొరకు నేను ఇంత కష్టపడుతున్నా, ఏ సమాజం కొరకు ఇంత కష్టపడతా ఉన్నా, ఆ సమాజం వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారే అనే బాధ. దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి బాధలు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి దైవజనునికి, ప్రజలకు మేలు చేద్దామనుకుని కోరుకున్నటువంటి ప్రతి ప్రజా నాయకునికి అందరికీ వచ్చేటటువంటి అనుభవమే. వారి నిమిత్తం ఏడ్చే పరిస్థితులు కాదు, ఇంకొకరి గురించి ఏడ్చేటటువంటి పరిణామాలు మనం చూస్తాం. ఎందుకంటే మనం గమనించాలి, ఇక్కడ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచూ ఉన్నారు. ఏ రీతిగా నడుచుకుంటున్నారు వీరు? శత్రువులు అంటే కడుపును ప్రేమించడం వల్ల క్రీస్తుకు శత్రువులయ్యారు. ఏంటండి? నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసుంచుచూ ఉన్నారు. ఇది క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకునే వారి లక్షణం.
తిండిని ఎక్కువగా ప్రేమించేటటువంటి జాబితాలో ఎవరైతే ఉంటారో వారు ఒక కోణములో దేవుని యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఎవరైతే ఉంచుతున్నారో వారు ఒక కోణములో క్రీస్తు సిలువకు శత్రువులు నడుచుకుంటున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కదా, అక్కడ మీ మనసు పెట్టాలి. కానీ భూమి మీద ఉన్నటువంటి మీ పౌరస్థితి మీద మీరు మనసు పెడుతున్నారు. భూమి మీద మీకున్నటువంటి స్థిరాస్తుల మీద మీరు మనసు పెడుతున్నారు. భూమి మీద మీకున్నటువంటి చరాస్తుల మీద మీరు మనసు పెడుతున్నారు. ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయము ఉండును అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మేము ఇక్కడ క్రీస్తులో క్షేత్రం నడుచుకుంటున్నామండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మేము కూడా దేవుని నమ్ముకున్నాం కదా. ఒక దైవజనునికి వ్యతిరేకంగా నడిచాడండి. ఎట్లా నడిచాడు వాడు? దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయములో ఇక్కడ చెప్తున్నాడు యెహోషాపాతు, యూదారాజైన యెహోషాపాతు, 2 Chronicles chapter 19 verse 1, యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి అనాని కుమారుడగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితులు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. ఏంటండి? అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియ కనబడుచు ఉన్నది. ఏంటండి? నీవు భక్తిహీనులకు సహాయం చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోవడమే భక్తిహీనులకు సహాయము చేయడం. ఈరోజు భూమి మీద దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకొని సత్య దర్శనాన్ని అప్పగించుండండి. ఈ సత్య దర్శనానికి నువ్వు సహకరించకుండా సత్య దర్శనానికి వ్యతిరేకంగా మారి అసత్యానికి నువ్వు పోయి సపోర్ట్ చేసే స్థితిలో ఉన్నావు అనుకో, నువ్వు ఒకటి దైవజనునికి వ్యతిరేకంగా ఉన్నవాడు కాదు. అప్పుడు క్రీస్తు సిలువకు శత్రువుగా మారినవాడు, దేవునికి శత్రువుగా మారినవాడు, దైవ ప్రణాళికకు శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరంటే అక్కడ ఫిలిప్పీల పత్రికలో యేసు నమ్మిన వారే, క్రీస్తు సిలువను ఎరిగిన వారే, సిలువలో ఉన్న శక్తిని తెలుసుకున్న వారే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మడరే బై దయ్యాలు ఎక్కడనో తయారు కావు, శత్రువులు ఎక్కడనో తయారు కారు. ఒక దైవజనుడికి మన సంఘంలోనే శత్రువులు తయారవుతారు, ఒక రాజుకు మన రాజ్యంలోనే శత్రువులు తయారవుతారు, ఒక వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఉన్న వారే శత్రువులు తయారవుతారు. ఎందుకంటే పరలోకంలో జరిగింది ఆ క్రియ. దేవుని సంఘములో, దేవుని వ్యవస్థలోనే ఒకడు చీకటి సంబంధిగా మారిండు. యేసురూప కట్టినటువంటి సంఘంలోనే ఒకడు శత్రువుగా మారిండు యూదా. పౌలు కట్టిన సంఘంలోనే కొందరు ఆయనకు వ్యతిరేకులుగా మారిండ్రు. మోష కట్టిన సంఘములోనే కోరాబు తనకు వ్యతిరేకంగా మారిండు. ఎన్నెంబరి దాతనులు వ్యతిరేకంగా మారిండ్రు. ఎన్ని ఉదాంతాలు చెప్పాలి. ఎక్కడ తయారైండు వీళ్ళంతా? బయట తయారు కాలే, దేవుని సంఘములో. కారణం ఏంటంటే వీళ్ళు ఏ రీతిగా శత్రువులుగా మారుతున్నారా దేవునికి, ఏ రీతిగా శత్రువులుగా మారుతున్నారా దైవ ప్రణాళిక కంటే సత్యమును ప్రేమించకపోవడం వల్ల. పౌలును వెంబడించని కారణాన్ని బట్టి, పౌలు బోధ వినని కారణాన్ని బట్టి వారు సిలువకు శత్రువులుగా మారినారు. పౌలు మీద సరైన దృష్టి లేని కారణాన్ని బట్టి సిలువకు శత్రువులుగా మారినారు. పౌలు అన్నాడు, మీరు కడుపునంతగా ప్రేమించొద్దు. ఏంటంటే మొన్న స్వరాజ్ పాస్టర్ గారు సంగారెడ్డిలో ఒక మాట అన్నాడు, మనిషికి శత్రువు నీ దేహమే నీకు శత్రువు. ఏంటండి? ఎక్కడ చెప్పిన మాట? గళితులకు రాసినటువంటి పత్రికలో ఏమన్నాడు? 5వ అధ్యాయము, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు గనుక అంటున్నాడు 10 ఏది శత్రువు చెప్పండి? మన శరీరమే మన శత్రువు.
ఇప్పుడు ఈ శత్రువుతో ఎంతమంది యుద్ధం చేస్తున్నారు? ఆ శత్రువుని ప్రేమిస్తున్నారు, అడిగినప్పుడల్లా కోరుకున్న భోజనాలు పెడుతున్నారు. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, బీఫ్ అంటే బీఫ్, కూరగాయలు అంటే కూరగాయలు, ఏదంటే అది వాట్ ఎవర్ ఏదన్నాడు శరీరానికి పెడుతున్నాడు, నింపుతూనే ఉంటాడు. ఎవరినైనా పెంచి పోషిస్తున్నది అంటే శత్రువుని పెంచి పోషిస్తున్నాడు. మనలో కామాతురాతను రెచ్చగొట్టేటటువంటి శత్రువుని పెంచి పోషిస్తున్నాం. మనలో లైంగిక వాంఛను పుట్టించేటటువంటి శత్రువుని పెంచి పోషిస్తున్నాం. మన ద్వారా దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేటటువంటి శత్రువుని పెంచి పోషిస్తున్నాం. దేవుని ప్రణాళిక వ్యతిరేక దిశలో తీసుకుపోయేటటువంటి శత్రువును మనం పెంచి పోషిస్తున్నాం. మన మనస్సును పాడు చేసేటటువంటిది మన శరీరంలోనే కదా అన్ని పుడుతున్నాయి. ఏంటండి, కావాల్సినంత తిండి, కావాల్సినంత నిద్ర, కావాల్సినంత అందచందాలు, ఎవ్రీథింగ్. దేవుని బిడ్డలారా, నీ దేహమే దేవుని ఆలయం అని కూడా ఉంది బైబిల్లో. అది ఈ బాహ్య సంబంధమైన యేసుప్రభు కోరుకునేది ఏంది? నీ హృదయం అనేటటువంటి దేవాలయం కోరుకున్నాడు. నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు గలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలం అంటే అర్థమైంది. అని ఏం కోరుకుని? నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నట్టు అర్థం. హృదయానికి తలుపు ఉంది, హృదయమే దేవాలయం. పండు ప్రేమ్ కుమార్ గారు ఒక పాట రాస్తాడు. ఈరోజు ఈ శరీరం అనే ఈ దేవాలయంలో ఎట్లుంటాడండి? అంతా మొత్తం అపవిత్రత నిండిపోయింది శరీరము. రాత్రి పగళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తలస్తున్న ఈ శరీరంలో కాదు, మన హృదయంలో ఉంటాడు. కొన్ని మన హృదయంలో ఉండే ఆలోచనలు కానీ శరీరం చేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, అనేకులు సిలువకు శత్రువులుగా మారడానికి ప్రధానంగా సాతాను వాడుతున్నటువంటి ఆయుధం ఏంటంటే శరీరం. సాతాను వాడుతున్నటువంటి ఆయుధాలలో శరీరం వాడుతున్నాడు, దానికి తిండి వాడుతున్నాడు, భూ సంబంధమైన స్థితులుగతులు మాడుతున్నాడు. ఈరోజు మనము శత్రువును పెంచి పోషిస్తున్నామా? శత్రువును గద్దించగా ఎక్కడ గోడలను గద్దించాలా, గాలిని గద్దించాలా? ఎట్లా గద్దించాలి శత్రువును? నీ శరీరమును నలగొట్టుకోవడాలను గద్దించాలి. నీ శరీరమును లోపరుచుకోమన్నాడు. దావీదు అంటాడు, నా శరీరము నా ఎముకల్లో పుష్టు తగ్గిపోయింది, నమ్మకాలు బలహీనమైపోయినాయి. పౌలు అంటాడు, ఎప్పుడు నేను బలహీనున్నప్పుడే బలవంతుడను అంటాడు. ఈరోజు శత్రువు ఎక్కడనో లేడండి. శత్రువును గుర్తుపడదాం, శత్రువు యొక్క స్థలాలు గుర్తుపడదాం, శత్రువు యొక్క కార్యక్రమాలు గుర్తుపడదాం. ఈరోజు దేవుని బిడ్డలారా, తెగింపు ఉండాలి. తెగింపేది క్రైస్తవ అని, త్యాగమేది క్రైస్తవ వాడ ఇసగ్గర్ రాశారు. ఈరోజు చాలామందికి మరి శత్రువుని చంపడం ఇష్టం లేదు. అమ్మా మంచిగా తినాలి, మంచిగా పుష్టి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, టైం టు టైం తినాలి, లేకపోతే ఈ రకమైన యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తారు. ఎందుకు? అరే శత్రువు పోయాడు, ఎవడనుకుంటున్నాడు? వాటికి దాసుడు ఉండాలి తప్పితే నువ్వు వానికి దాసుడు కావద్దు. ఎవరికి? శరీరానికి. శరీరము నీ మాట వినాలి కానీ నువ్వు శరీరం మాట వినొద్దు. శరీరానుసారమైన మనస్సు వాని ప్రభుత్వం ఉన్నది మనలోనే. ఆత్మానుసారమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు ఉన్నది, ఆయన ప్రభుత్వం ఉన్నది. వీనికి ఎక్కువ మనం బలం పెట్టినామనుకో వాని ప్రభుత్వం పనిచేస్తుంది. వీని కొంత బలం తగ్గించి ఆత్మకు బలం ఎక్కువ పెట్టినామనుకో, అనుదిన ఆహారం ఆత్మకు మనం పెట్టినామనుకో, అప్పుడు ఆత్మ యొక్క బలం ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు సిలువకు శత్రువుడుగా నడుచు. లేకపోతే శరీర బలం పెరిగిపోయింది అనుకో, సిలువకు శత్రువులుగా తీసుకుపోతుంది అది మనల్ని. దాని కోరికలు వేరు, దాని లైన్ వేరు, దాని లైఫ్ స్టైల్ వేరు. మనసులో వేరొక కోరిక ఉంటుంది కానీ తనకి బలం సరిపోతుంది. చాలామంది ఒక ప్రాబ్లం అది. వేటిని నిశ్చయిస్తుర్రో వాటిని చేయకపోవడం గల కారణం ఏంటంటే వీనికి ఆత్మలో కోరికలు ఉన్నాయి, మనసులో కోరికలు ఉన్నాయి, హృదయంలో కోరికలు ఉన్నాయి, కానీ అవి యొక్క ఫుల్ఫిల్మెంట్ జరగటలేదు. కారణం ఏంటంటే వీనికి ఆత్మలో బలము లేదు, ఆత్మ జీవితంలో బలహీనంగా ఉన్నాడు. శారీరకంగా బలవంతుడే, శారీరకంగా మనిషి సంచులు లేపమన్నా సంచులు లేపుతాడు, మంచిగా రోజంతా పని చేయమన్నా పని చేస్తాడు. ఇక్కడ నుంచి నువ్వు ఢిల్లీ దాకా కారు నడుపుకుంటూ పోమంటే కారు నడుపుకుంటూ పోతాడు, లేకపోతే పొద్దంతా ఈ చెమటగారే మేస్త్రి పని చేయమంటే మేస్త్రి పని చేస్తాడు. శరీరం ఏ చెప్తాను చెప్తాను. మరి ఇప్పటిదాకా నలుగురు పిల్లలు కనుకో ఇంకోళ్ళు కనమన్నా అంటాడు. శరీరంకు ఆ బలం ఉన్నది, ఏదైనా చేస్తే శరీర సంబంధమైన కార్యం. కానీ
నువ్వు ఆత్మలో గంట సేపు మోకరించి ప్రార్థిద్దాం అనుకుంటావు, నీ శరీరంకి ఏమో ఇక్కడ బలం సరిపోదు. ఆత్మలో బలము కావాలా శరీరాన్ని లోపరుచుకోవడానికి. నా మాట విను, మోకరించు దేవుని సన్నిధిలో. ఒక 2 గంటలు మోకాల మీద పడు, ఒక 3 గంటలు మోకాల మీద పడు. నా ప్రాణం మాట వినవాను, నా ప్రాణం మాట వినండి, శరీరం నాకు వద్దనాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా సిలువకు శత్రువులుగా నడుచుకోవడానికి ఎన్నిక చేసుకున్నటువంటి మార్గముల్లో మొదట మన శరీరం యొక్క స్థితిని మనం ఎరిగి ఉండాలి. పౌలు అక్కడ శత్రువులు నడుచుకున్నటువంటి అంశాన్ని మాట్లాడి కిందనే చెప్తున్నాడు. అనేకులు క్రీస్తులకు ఎట్లా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారయ్యా, అనేకులు క్రీస్తులకు శత్రువులు ఎట్లా మారారని అడిగితే వారు భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెడుతున్నారు. వారు కడుపే దేవుడు, ఇల్లే స్వర్గం అనుకొని వారు నాశనమే వారి అంతం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కడుపు అనేటటువంటిది చాలా డేంజర్. మరి ప్రత్యేకంగా మన నాలుక చాలా డేంజర్. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు మనకు మాట్లాడతాడు, 4 అంగుళాల నాలుకను సంతోషపరచడానికి 6 అడుగుల శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాడు మనిషి అంటాడు. ఏంటంటే నాలుక అనేటటువంటిది చాలా డేంజర్. అది సర్వ శరీరాన్ని పాడు చేస్తుంది నాలుక. కాబట్టి ఈరోజు మనకు మరి చాలా విషయాల్లో వైరాగ్యం రావాలా. అది అన్నిటికీ ఒకటే మందు, డిటాచ్మెంట్ అంటాం కదా. డిటాచ్మెంట్ అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టం లేనటువంటి వాటి నుంచి అంతా డిటాచ్ అయిపోవాలి, దేవునికి ఇష్టమైన ఉన్న వాటికి అటాచ్ కావాలి. అసలే సెంటిమెంట్ అటాచ్మెంట్స్ మనకు ఉండదని కాదు. నువ్వు దేవుని సేవ సాధించినటువంటి అనేక వాటికి నేను అటాచ్, నేను వాటికి డిటాచ్ కాదు, నేను ప్రార్థనకు డిటాచ్ కాదు, స్వార్థకు డిటాచ్ కాదు. నేను దేవుని యొక్క పరిచయలో 17 సంవత్సరాలు కొనసాగాను కదా, ఎన్నో వందల అనుభవాలు నాకు ఉన్నాయి. కన్నీరు గార్చిన అనుభవాలు ఉన్నాయి, ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి, స్వార్థ ప్రకటించిన అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ నా సెంటిమెంట్ అటాచ్మెంట్స్. అవన్నీ ఒక టైం వచ్చినప్పుడు దేవుని దగ్గర అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నా కుమారుడా నేను ఈ సంవత్సరం చావబోతున్నాను దేవుడు అన్నాను అనుకో, అప్పుడు ఇసుకెళ్ళా అంటే ప్రభువా నేను రక్షణ పొందిన మొదటి సంవత్సరం జ్ఞాపకం చేసుకో, 2వ సంవత్సరం జ్ఞాపకం చేసుకో, 3వ సంవత్సరం జ్ఞాపకం చేసుకో. అవన్నీ మర్చిపోండి. దేవుని సొంతంగా సాధించిన గొప్ప కార్యాలు మర్చిపో. మన ద్వారా ఏమైనా బలహీనతలు ఉంటే అప్పుడు ఒప్పుకున్నాం, వాటిని అప్పుడే మర్చిపోతాం, వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన అన్ని వాటికి మనం అటాచ్ అయి ఉండాలి. కానీ ఇష్టం లేనటువంటి ప్రతి దానికి డిటాచ్ కావాలి. అందులో ఒకటి ఏంటంటే నీ శరీరానికి మరి ఏదైతే శత్రువుగా నడుచుకోవడానికి శరీరం ప్రయత్నం చేస్తుందో, ప్రార్థనకు ఆటంకంగా నా శరీర బలహీనత మారినప్పుడు నా శరీరాన్ని ఎంత నలగొట్టుకోవాలో అంత నలగొట్టుకోవాలి. ప్రార్థనకు ఆటంకంగా నా యొక్క నిద్ర మారినప్పుడు ఆ నిద్రని ఎంత చంపుకోవాలంత చంపుకోగలిగాను నేను. ప్రార్థనకు ఆటంకంగా నా శరీర సుఖాలు మారినప్పుడు వాటిని నేను చంపుకోవాలి. ప్రార్థనకు ఆటంకంగా భూ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం వ్యతిరేకంగా వచ్చినా దాన్ని నేను ట్రిమ్ చేసడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట మన మూలవాక్యం, ప్రభువా అనేకులు శత్రువులు నడుచుకుంటున్నారయ్యా, ఇదిగో వారికి నేను కన్నీరు విడుస్తూ చెప్పుచున్నాను ఈ సంగతులు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన సిలువకు మిత్రులుగా నడుచుకోవాలి. వీఆర్ ద కోలెవర్ ఆఫ్ గాడ్. దేవుడి జత పని వారిగా మనం ఉండాలి తప్పితే దేవునికి శత్రువులుగా మనం ఉండొద్దు. నాశనమే వారంతం అన్నాడు. ఎంత గొప్ప, ఎంత డేంజర్ స్టేట్మెంట్ అండి. నాశనమేనంటే అంతం, ఇంకా దెర్ ఇస్ నో అదర్ డెస్టినీ అట్ ఆల్. వారి యొక్క గమ్యం ఏమిటి? నాశనం. కానీ శరీరాన్ని చంపుకొని సిలువకు మిత్రుడుగా నేను కొనసాగినప్పుడు జీవం నా అంతం, నాశనం నా అంతం కాదు. నిత్య జీవం నా అంతం, కిరీటం నా అంతం, పరలోకంలో ఉన్నతమైన బహుమానం నా యొక్క అంతం. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా మేము ఏ ఏరియాలో కూడా సిలువకు శత్రువులుగా నడుచుకోవద్దు. సిలువకు శత్రువులుగా మా శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ శత్రువుని నలగొట్టాలి. దుష్టుడు వాడు ఏది వానికి అనుకూలంగా ఉన్నదో అది వాడుకొని మమ్మల్ని బలహీనపరుస్తున్నాడు. వానికి అనుకూలం ఆ రోజు నుంచి కూడా శరీరమే. అవ్వమ్మ ఒక పండు తిన్నదంటే అవసరమా అండి? ఒక పూట పండు తినకపోతే ఏమవుతుందా? మీకు ఎన్ని పండ్లు అవుతారు ఉన్నాయి. అదే పండు తినమనిపిస్తట్లే చేసాడు, శరీర కోరికనే కదా. కాబట్టి బైబిల్ గ్రంథం అంతట్లో యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎంత పెద్ద అవలాగాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను రొట్టెలకి చేసుకొని తినమంటాడు. అరే ఆయనకు ఒక పూట భోజనం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఒక పూట భోజనం కొరకు నీ మాట వింటాడా? ఎంత ఆకలితో ఉన్నా ఏమో 40 దినాలు ఉన్నాడు, ఇంకా 40 దినాలు ఉండగలుగుతాడు. నీ మాట వినడం అవసరం లేదు ఆయనకు. కానీ వీడు వెళ్ళి అక్కడ కూడా ఏమంటున్నాడంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచన, తిండి సంబంధమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను నా జీవితంలో ఏ రకమైన ఆలోచనలు పుట్టించేవాడుగా వాడు ఉన్నాడు. మన శరీరం వానికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? నా శరీరము సాతాను మాట వినది, నా శరీరము దేవుని మాట వింటది. నా శరీరము సజీవయాగముగా క్రీస్తుకు నేను సమర్పించి తిని, ఇదిగో నా చేతులు నీ ఇష్టము, నీ పని చేయుట వాడికి నేర్పయ్యా అన్నాడు ఇంకొమూరు దేవదాసయ్య గారు. వేటిని తాకుట నీ ఇష్టమో వాటిని నా చేతులు తాకాలి అంటే ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ. వేరే వాటిని తాకదంట. సాతాను ఏం చేస్తారంటే దేవునికి అయిష్టమైనటువంటివి తాకిపిస్తట్లా వాడు మన శరీరం మీద గ్రిప్పు సంపాదిస్తాడు. దేవునికి ఇష్టమైన స్థలాలకు తీసుకెళ్తాడు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేపిస్తాడు. ఎంత పెద్ద శత్రువు మన శరీరం. ఎక్కడ మనల్ని పాడు చేయడానికి ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఒక అమ్మాయి రావాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి రావాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడి నుంచో ₹1,00,00,000 రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నావు, శత్రువులోనే ఉన్నావు. శరీరమే నీ ప్రధాన శత్రువు. నువ్వు దాన్ని లోపరుచుకోకపోతే కనుక ఈరోజు అడుగుదాం, ప్రభువా మాకు నిద్ర మీద జయము దయచేయండి నీ ఆత్మచేత. ఎన్నెన్నో ఆశలు మేము కలిగి ఉంటున్నాం, కానీ దెర్ ఈజ్ నో ఇంప్లిమెంటేషన్ ఇన్ మై లైఫ్. సో వీ హ్యావ్ స్ట్రాంగెస్ట్ డిజైర్. వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ ద డిజైర్స్? ఏవి కార్యరూపము దాల్చినాయో వాటికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేద్దాం అనుకుంటూ పోతే సంవత్సరాలు గడిచిపోతాయి. మత్తులారా మేలుకోనండి, ఉజ్జీవముకై మోరలీడర్ రండి అన్నాడు. కనుక ప్రభుత్వంలో మరొకసారి ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా మా శరీరానికి భక్తిని నేర్పించండి, మా శరీరానికి పరలోకపు శక్తి చేత నింపండి. మా శరీరము ఆత్మ చేత నడిపించబడాలి. మా శరీరము సాతాను చేత నడిపించబడకూడదు. మా శరీరము తిండి చేత నడిపించబడకూడదు. మా శరీరము హైక విచారం చేత నడిపించబడకూడదు. చాలా విచిత్రం అనిపిస్తుంది ఈరోజు గమనించినట్లయితే. ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే భోజనాలు ఉన్నాయంటే మాత్రం చాలామంది వస్తారు. భోజనాలు లేవండి, ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రాదు. వీరు దేని చేత నడిపించబడుతున్నారండి? శరీరంకి అక్కడ ఏమైనా దొరుకుతుందంటే శరీరానుసారమైన మనసు కలిగి వెళ్తున్నారు అక్కడికి, అంతే కదా. ఉపవాస ప్రార్థనలోకి ఎందుకు రాడు? ఆశ్చర్యం అనిపిస్తుంది సమాజాన్ని చూసినాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనమైతే మరి సిల్వకు శత్రువుగా నడవకుండా సిల్వకు స్నేహితులుగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి తీర్మానించుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వేడికల్లో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచ్చు. పరలోకపు శక్తి మా మీద లేకపోతే మేము సిల్వకు శత్రువులుగా నడుచుకుంటామయ్యా. పరలోకపు శక్తి, పరలోకపు అభిషేక తైలమును మా మీద మీరు కుమ్మరించండి. మాలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ప్రతి కోరిక యేసు నామములో అది క్రొట్టివేయబడును గాక. అది యేసు నామములో సమాధి చేయబడును గాక. కమ్ డౌన్ హోలీ స్పిరిట్ లార్డ్. కేవలం నీ ఆత్మచేత మా శరీరం నడిపించబడాలి. మీ ఆత్మచేత నడిపించడం మీరు దిగిరండి దేవానికి వస్తుంది. 7 అంతల తైలాభిషేకం చేత నింపండి దేవానికి వస్తుంది. మా శరీరాలు బలహీనమైనవి, మట్టి దేహాలు తండ్రివి. నీకు విరోధంగానే మా శరీరాలు అనుక్షణము నడుస్తూ ఉంటాయి. మీ ఆత్మచేత నింపండి, మీ ఆత్మచేత నడిపించండి, దుష్టుని గద్దించండి. మా శరీరాలన్నీ మీకు సజీవంగా సమర్పించుకొనిచున్నాం. మీ చిత్తమును నెరవేర్చుట మా శరీరాలకు నేర్పించమని, అట్టి మనస్సు మీ ఆత్మచేత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదానికి వానికి రేలకు అనంత కోటి నాశనం కలిగి ఉండగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.